నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎరువులు, పురుగుల మందు, విత్తన దుకాణాలను తనిఖీ చేసిన మండల వ్యవసాయ అధికారి. చిన్నశంకరంపేట మండలంలో టాస్క్ ఫోర్స్ తో తనిఖీల్లో పాల్గొన్న లక్ష్మీ ప్రవీణ్. రైతులకు 50% సబ్సిడీతో జీలుగు, జన్ము విత్తనాలు అందించడం జరుగుతుందన్న జిల్లా వ్యవసాయ అధికారి. చిన్నశంకరంపేట మండలం రుద్రహరం గ్రామంలో పంట పొలాలను పరిశీలించిన దేవ్ కుమార్. పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని కర్దనూరులో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే. ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామన్న గూడెం మహిపాల్ రెడ్డి. రైతులు తమ పంట పొలాల్లో భూసారం పెంచుకోవాలనే ఉద్దేశంతో 50% సబ్సిడీపై జీలుగు మరియు జన్ము విత్తనాలను అందించడం జరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ తెలిపారు. చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామంలో రైతులు వేసినటువంటి జీలుగా, జన్ము పంటలను ఆయన పరిశీలించారు. రైతులు తమ పంట పొలాల్లో భూసారం పెంచుకోవాలనే ఉద్దేశంతో 50% సబ్సిడీపై జీలుగా మరియు జన్ము విత్తనాలు అందించడం జరుగుతుందని జిల్లా వ్యాప్తంగా 4000 క్వింటాల జీలుగు, 3000 క్వింటాల జన్ము రైతులను అందించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ తెలిపారు. చిన్నశంకరంపేట మండలం రుద్రారాయ గ్రామంలో రైతులు వేసినటువంటి జీలుగా, జనుము పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 4000 క్వింటాల జీలుగు, 3000 క్వింటాలుగా జనుము విత్తనాలను 50% సబ్సిడీపై రైతులకు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. జీలుగా, జనుము పంటలు వేసిన 45 రోజుల తర్వాత మళ్లీ పొలంలో దున్నితే భూసారం పెరిగి పంట దిగుబడి పెరుగుతుందని ఆయన సూచించారు. వరి కోత మిషన్ల ద్వారా పంట కోత కోయడం జరుగుతుందని, వరి కొయ్యలను దుక్కిలో కలిపి దున్నితే భూమిలోకి లఘు పెరుగుతుందన్నారు. మానవులకు అవసరమైన ఆక్సిజన్ పెంపొందించుకునే విధంగా రైతులు ముందుకు సాగాలని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని, ఎవరైనా వ్యక్తిగత పర్యావరణాన్ని పరిరక్షకుండా ఏవైనా పంటలు కోయలు కాల్చి పర్యావరణానికి హాని కలిగిస్తే ఆ వ్యక్తికి 5,000 నుంచి 25,000 వరకు జరిమానా విధించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ తో పాటు మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, సాంకేతిక వ్యవసాయ అధికారి యాదగిరి, వ్యవసాయ విస్తరణ అధికారి మొదలిక పాల్గొన్నారు. నా పేరు దేవ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి. అయితే మనకి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. రైతులందరూ వానాకాలం పంటకి సన్నద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా మనకి వ్యవసాయ శాఖ నుంచి రైతులకి వాళ్ళ భూసారం పెంచుకోవాలి అనే ఉద్దేశంతో మనము 50% రాయితీపై జీలుగా, జనుము ఇవ్వడం జరుగుతుంది. అయితే జిల్లా వ్యాప్తంగా మనకి జీలుగా 4,000 క్వింటాళ్ళు, అలాగే జనుము 3,000 క్వింటాల్ డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగింది. అయితే శంకరంపేట ఆర్ రుద్రారం గ్రామంలో జీలుగా వేసిన రైతు పంట పొలాలు చూడటం జరిగింది. అయితే రైతు జనుము అంటే పెద్ద జనుము వేయడం జరిగింది. అది పంట పొలంకి వచ్చి పరిశీలించడం జరిగింది. మొలక చూసి అంటే రైతుతో పాటు మనం అంటే పంట పొలంకి వచ్చి చూడటం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే జీలుగా, జనుము అనేవి పప్పు దినుసులు సంబంధించిన పంట. అయితే మనకి దుక్కి దున్ని దాని తర్వాత మనము జనుము వేసినట్టయితే అది మనకి మొదటి పూట దశ రాగానే అంటే 30 నుంచి 40 రోజులు మనకి ఆ సమయం పడుతుంది. అది మళ్ళీ నీళ్ళు పెట్టి దున్నేసినట్టయితే మనకి అది అంటే వేర్లకి బుడుపులు ఉంటాయి. అది నత్రజన్ ఫిక్సింగ్ అంటే మనకి భూమిలోనే మనకి ఎరువుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి అది మనం రైతులను ప్రోత్సహిస్తున్నాము. ఇది మనం రైతు పొలాల్లో ఈ పంటకి మనకి ఎరువులు కూడా మోతాదు తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఈ జీలుగా, జనుము తప్పనిసరిగా వాడాలి అని రైతుల్ని వాళ్ళని ప్రోత్సహిస్తున్నాము. సో అట్లాగే ఇంకా ఎవరైనా రైతులు జీలుగా, జనుము అవసరం ఉంటే కూడా సంబంధిత వ్యవసాయ అధికారిని సంప్రదించి వారు
తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. యాసంగిలో మనం ఎక్కువగా వరి పంట వేశారు. సో ఈ వరి పంట వేసింది ఇప్పుడు దాన్ని హార్వెస్టింగ్ అంటే కోత సమయం కూడా వచ్చేసింది. సో ఆ కోత కోసిన తర్వాత అంటే ముఖ్యంగా ఇక్కడ రైతులందరూ మిషన్స్ ద్వారా హార్వెస్టింగ్ జరుగుతుంది. అయితే ఈ హార్వెస్టింగ్ తర్వాత కొయ్యకాలు అనేది మనకి పంట పొలాల్లో కనిపిస్తుంది. సో ఇది రైతులు సాధారణంగా ఏం చేస్తారు అని అంటే కొయ్యకాలని భూమిలో దుక్కిలో దున్నకుండా దాన్ని కాల్చివేయడం జరుగుతుంది. సో ఈ కాల్చివేయడం అనేది మనకి పర్యావరణంకి ఫస్ట్ థింగ్ హానికరం. అంటే మనకి ఈ కాల్చిన దాని ద్వారా మనకి హానికరమైన గ్యాసెస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. దానివల్ల కాలుష్యం జరుగుతుంది. సో అంతేకాకుండా మనం ఈ కాల్చడం వల్ల ఏమవుతుంది అని అంటే భూమి యొక్క సారం కూడా తగ్గిపోతుంది. భూమిలో ఉన్న మనకి పంటకి ఏదైతే మేలుకరమైన పురుగులు సూక్ష్మ జీవులు ఉంటాయో అవి కూడా మనము దహించేస్తున్నాం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు చినశంకరంపేట మండలంలో రుద్రాయణ గ్రామ పంచాయతీలో ప్రత్యేక గ్రామ సభ స్థానిక సర్పంచ్ సంతోష నవీన్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. సమాజానికి జిల్లా అదనపు కలెక్టర్ నగేష్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు చినశంకరంపేట మండలంలో రుద్రారం గ్రామ పంచాయతీలో ప్రత్యేక గ్రామ సభ స్థానిక సర్పంచ్ సంతోష నవీన్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. సమాజానికి జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ తో పాటు బీద శాఖల అధికారులు హాజరయ్యారు. తాగునీరు నిర్వహణ, వర్షపు నీటి సంరక్షణ, మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ, విపత్తు నిర్వహణ, ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం, పంటల మార్పిడి, బడిబాట కార్యక్రమం తదితర అంశాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ చెత్త ప్రత్యేక వేరువేరుగా సేకరించి గ్రామ పంచాయతీ సిబ్బందికి అందించాలన్నారు. సభ ప్రశాంతంగా ముగిసిన తర్వాత మాజీ సర్పంచ్ లక్ష్మణ్ తో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తారా, గ్రామానికి సంబంధించిన ఓ గ్రూప్ లో కాంగ్రెస్ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు అంటూ మెసేజ్ రావడం జరిగిందని అధికారుల నిలదీయంతో గ్రామ సభ ఒక్కసారిగా రసాభాసగా మారింది. వెంటనే స్పందించిన జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని, ప్రజలు ఎవరు కూడా ఎలాంటి అపోహలకు గురి కావద్దన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని, మురికి కాలువలను పరిశుభ్రం చేయడం, పిచ్చి మొక్కలను తొలగించడం, త్రాగునీటి వనరుల వాటర్ ట్యాంకులను పరిశుభ్రంగా ఉంచడం, నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. గ్రామాల్లో పరిశుభ్రత పాటించడం వల్ల వ్యాధులను వ్యాప్తి నివారించవచ్చునన్నారు. తడి, పొడి, చిత్త, శానిటరీ ప్రత్యేక వ్యర్థాలను వేరువేరుగా వేసి గ్రామ పంచాయతీ సిబ్బందికి అందించాలని సూచించారు. రైతులు సాంప్రదాయ పద్ధతిలో పంటలతో పంటలు పండించాలని, పంట మార్పిడిని అలవాటు చేసుకుని ఆయిల్ ఫామ్ వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలన్నారు. గ్రామ అభివృద్ధి, ప్రజా భాగస్వామ్యం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో లక్ష్యంలో ప్రత్యేక గ్రామ సభలను విజయవంతం చేయాలన్నారు. అనంతరం స్వచ్ఛత ప్రతిజ్ఞ చేసి స్వచ్ఛతా పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సంతోష నవీన్ కుమార్, జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్, అగ్రికల్చర్ అధికారి ప్రతాప్ సింగ్, డిఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, తహసీల్దార్ మాలతి, ఎంపీడీఓ దామోదర్, మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, ఆర్ఏ రాజు, మిషన్ భగీరథ ఏఈ తిరుమలేష్, ఉప సర్పంచ్ నర్సింగ్లు, మాజీ సర్పంచ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిన్న చిన్న అలవాట్లు మనం మార్చుకున్నట్టయితే ఖచ్చితంగా మన గ్రామం, మీ గ్రామం చాలా మంచి గ్రామం, రుద్రారం మంచి గ్రామం. మనకు సర్పంచ్ గారు సంతోషంగా ఉన్నారు, నవీన్ మీరందరూ బాగున్నారు. ఈ రోజు కలెక్టర్ మేడం వచ్చేది ఉండే. యాక్చువల్గా ఏంటంటే మేడం ఒక బీసీ అనుకోకుండా వచ్చి మన జాయింట్ కలెక్టర్ గ్రామం ఎట్లుంది, ఈ జనాలు ఎట్లున్నారు, మేము అనుకునే దానికంటే మీరు ఇంకా బాగున్నారు. మీ గ్రామం చాలా బాగుంది, చూస్తూ వస్తున్నాం. నర్సరీ కనబడ్డది, అంత బాగా రెడీగా పెట్టుకున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది, వన సంరక్షణ, వర్షాలు పడుతున్నాయి. యాక్చువల్గా అమ్మ ఒక మనిషి కనీసము తన చేతులతోని 40-50 చెట్లు పెంచితే మనకు మంచి వాతావరణం ఉంటుంది. 40 నుంచి 50 చెట్లు మన చేతులతో పెంచాలి. మనం ఏం చేస్తున్నాం, ఎవరో పెట్టిన చెట్టును కొట్టేసుకొని తెచ్చి దానికో దీనికో వాడుకుంటున్నాం. అంటే మనం ఇవ్వాల్సింది పోయి మొత్తం మనం కొట్టేస్తున్నాం. ఇట్లా మనం కనీసం ఈ గ్రామంలో ఈ సంవత్సరం 3 నుంచి 4,000 మొక్కలు నాటాలి. ఈ గ్రామ జనాభా 1000 అనుకుంటే కనీసం మనిషికి ఒక 4 మొక్కలు నాటినా 4,000 అవుతాయి. అయితే నాటడం గొప్ప మాత్రమే కాదు, మీరు అనుకుంటారు గవర్నమెంట్ వాళ్ళు నాటిపోతున్నారు. గవర్నమెంట్ అంటే ఓలమ్మా, గవర్నమెంట్ వాళ్ళు మనమే, యోలో కాదు, యోల కోసం చేస్తున్నాం. ఆడ మొక్కలు నాటుతాం, బర్రె తింటుంటుంది, మీరు రోడ్డు పైన మంచిగా చాలా నడుచుకుంటూ పోతారు. దాన్ని కనీసం ఇట్లా పక్క కన్ను కొట్టారు.
ఎందుకు అంటే ఆయన ఎవరో రావాలి, ఎంపీడబ్ల్యూ రావాలి, సెక్రటరీ చూసుకుంటాడు, మా బాధ్యత. మరి ఏంది మీ బాధ్యత? చూసుడా? నష్టం జరుగుతుంటే చూడరా? నష్టం అంతా జరిగిపోయినాక ఇక్కడికి వచ్చిన అధికారులను నిలదీయడమా? మీరు చేసే 5లో ఉన్న ఓటర్ లిస్ట్కి దాన్ని యాడ్ చేస్తున్నాం. అంటే మ్యాప్ అంటే కోడన్లు అయ్యి మనకి మన దగ్గర 2002లో కోడన్లో ఉండరు కాబట్టి ఈ 2025 ఓటర్ జాబితాలో ఉన్న వీళ్ళ పేర్లని వాళ్ళకి యాడింగ్ రావడానికి ఇబ్బంది అవుతుంది. అందువల్ల మీరేం చేయాలంటే ఇప్పుడు ఏ కోడలు అయితే మనం లాస్ట్ ఇయర్ 2-3 సంవత్సరాల కింద మ్యారేజ్ చేసుకున్నామో అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చేసినాం. అక్కడ వాళ్ళ నాన్న పేరు అంటే తాను ఏ ఊరు నుంచి అయితే వచ్చిందో అక్కడ వాళ్ళ నాన్నది ఓటర్ లిస్ట్లో పేరు తీసుకొస్తే ఆ ఓటర్ లిస్ట్కి మనము మన కొత్త కోడల పేరుని యాడ్ చేయడానికి ఈజీ అవుతుంది. కాబట్టి ఇదేం చేస్తుందంటే చాలామంది అక్కడ మనం ఫోన్ చేసి కనుక్కున్నా కానీ ఎవరు కూడా రెస్పాండ్ అవుతలేరు. మీ దగ్గర కూడా ఏమవుతుంది, ఓటర్ లిస్టులోకి వెళ్ళి పేరు పోతుందా, ఏం పోదు, ఎట్లా పోతుంది అనే క్వశ్చన్ వేస్తున్నారు. మీ నాన్న ఓటర్ లిస్టులో ఎక్కడ ఉండేనో కొంచెం కనుక్కోమని చెప్పి మన అంగన్వాడీ టీచర్స్ బాగా ఇబ్బంది పడుతున్నారు. ఎవరు కూడా దానికి సహకరించట్లేదు. దయచేసి మీరు అందరు కూడా ఇప్పుడు మీ కోడళ్ళది మీ పిల్లలది వాళ్ళని యాడ్ చేస్తున్నాం. ఎవరైతే ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళని మనము పిల్లలను తల్లిదండ్రులకు యాడ్ చేస్తున్నాం. కానీ కోడళ్ళది ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు అందరు కూడా దయచేసి మీ కోడళ్ళది అక్కడ ఎక్కడైతే ఓటర్ లిస్టులో వాళ్ళ నాన్న పేరు ఉందో, సపోజ్ సంగారెడ్డి నుంచి మీరు అమ్మాయిని తీసుకున్నారు. రుద్రాన గ్రామం మొత్తం కూడా అభ్యుదయ గ్రామం, చైతన్యవంతమైన గ్రామం, మహిళలతో శక్తివంతమైన గ్రామం, వారి ఆచరణలతోటి మరి ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దిన గ్రామం. మరి గ్రామంలో అన్ని స్థాయిలో కూడా ప్రభుత్వ స్కీమ్స్ కూడా అన్నీ కూడా మంచిగా అమలుపరుస్తున్నారు. మరి దానికి సంబంధించి కూడా ఇంకా కొంత గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ గురించి మరి జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీ దోతుల సభలో కాకుండా ఇక్కడనే నేరుగా డిఆర్డిఓ గారు, మరి జిల్లా వ్యవసాయ అధికారి గారు, మరి అదేవిధంగా హార్టికల్చర్ గారు రావటం చాలా సంతోషకరం. మరి వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి, వాళ్ళు ఇచ్చిన కొత్త సూచనలు మనం కనుక పాటించుకున్నట్లయితే మన గ్రామం, ముఖ్యంగా రుద్రారం గ్రామం ఆరోగ్యవంతమైన గ్రామంగా, ఆహ్లాదకరమైన గ్రామంగా, ఆర్థికవంతంగా శక్తివంతమైన గ్రామంగా తీర్చిదిద్దే క్రమం ఉంది. మీరు గమనించుంటారు. ఇప్పుడు చెప్పిన అంశాలు మొత్తం కూడా గ్రామం యొక్క శుభ్రత, వాటి యొక్క మరి పరివర్తన, అదేవిధంగా మనకు వనరక్షణ, జలరక్షణ, మరి పంటల యొక్క మార్పిడి గురించి చెప్పారు. ప్రతిదీ చూసినప్పుడు కూడా గ్రామం యొక్క అభివృద్ధి కోసం పాడుతున్న అంశాలు ఉన్నాయి. మరి గ్రామం మొత్తం కూడా సుఖ సంతోషంగా ఉండాలంటే మరి అభివృద్ధి చెందుతున్నప్పుడే గ్రామంలో మొత్తంలో ఆరోగ్యవంతమైన మనుషులు ఉంటారు, ఆరోగ్యవంతమైన గ్రామంగా ఉంటుంది. అంటే అంత హెల్త్ ఓరియంటెడ్, హెల్త్ ఫోకస్ చేసుకొని చెప్తున్న అంశాలే. దాని మీదకి రావడానికి ఏంటంటే పామాయిల్ గిల్లలలో ఏవైతే పండ్లు ఉంటాయో ఆ పండ్లల్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఫుల్ ఒగరుంటాయి కాబట్టి కనీసం అవి కింద పడిన కాయలు కూడా తినాయి. తర్వాత ఏవైతే చెట్లు ఉంటాయో పామాయిల్ చెట్లు సేమ్ ఈత చెట్లు లెక్కనే ఉంటాయి కాబట్టి మొత్తం ముళ్ళు ఉంటాయి. ఆకుల మీద ముళ్ళు ఉంటాయి, గెలల మీద ముళ్ళు ఉంటాయి. తర్వాత కాయ ఫుల్ ఒగరుంటుంది కాబట్టి కోతులు దాని దరిదాపుల్లోకి కూడా రావు, ఆయిల్ పామ్ దరిదాపుల్లోకి. కనీసం వరి గొలకలన్నా డిస్టర్బ్ చేస్తాయి కావచ్చు, కానీ ఆయిల్ పామ్ తోటలోకి కోతులు రావడానికి అవకాశమే లేదు. అందుకోసం అని చెప్పేసి కోతులకు, కొండెంగలకు ఎలాంటి అంటే ఛాన్స్ లేనటువంటి పంట ఇది ఒకటి. రెండవది, ఒకవేళ మనము ఊరికి దూరంగా అడవులకు దగ్గర పెట్టినా కూడా గెలల మీద ముళ్ళుంటాయి కాబట్టి దొంగలు తీసుకుపోవడానికి కూడా అవకాశం లేదు. ఒక గెల 20 నుంచి 30 కిలోలు వస్తుంది కాబట్టి ఇద్దరు ఉన్నా కూడా ఒక గెల లేపలేరు. దానికి ఏంటంటే మేము కట్ చేసే మిషన్లు ఇస్తాము. తర్వాత దాన్ని కట్ చేసేటప్పుడు కింది నుంచి భూమి మీద నుంచి మళ్ళీ ట్రాక్టర్లు ఎట్లా వేయాలనేది కూడా అవన్నీ కూడా పనిముట్లు ఇస్తాం కాబట్టి మీకు ఈజీ అవుతుంది. దొంగల బెడద కానీ కోతుల బెడద కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. తర్వాత ఏంటంటే ఈ సంవత్సరం అంటే వర్షాలు తక్కువ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఎక్కడైతే మనము 1 ఎకరం వరి పండించే నీళ్లు ఉన్నాయో ఆ 1 ఎకరం వరి నీళ్లతోటి మనం దాదాపుగా 2.5 నుంచి 3 ఎకరాల ఆయిల్ పామ్ పంట పండించుకోవచ్చు. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక గ్రామ సభను ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన గ్రామ సభకు స్పెషల్ ఆఫీసర్ మధు హాజరయ్యారు.
తూప్రన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక గ్రామ సభ ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన గ్రామ సభకు స్పెషల్ ఆఫీసర్ మధుర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. తడి పొడి చెత్త సేకరణ, మంచినీటి సరఫరా, సేంద్రియ ఎరువుల తయారీ, పారిశుద్ధ్యంపై చర్చించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మొక్కలు నాటే కార్యక్రమంలో యువకులు చురుకుగా పాల్గొనాలన్నారు. గ్రామానికి ప్రీ ప్రైమరీ స్కూల్ మంజూరు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు కోరారు. దానికి సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మహేశ్వరి, ఉప సర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు కృష్ణ, తిరుపతి, కృష్ణ, ముదిరాజ్, వేణు, రేఖ, అంగన్వాడీ టీచర్లు లావణ్య, స్వర్ణలత, ఆశా వర్కర్ ఇందిరా, మేకిన్ యువత, మహిళలు పాల్గొన్నారు. గ్రామ సభకు ముఖ్య అతిథిగా స్పెషల్ ఆఫీసర్గా వచ్చినటువంటి వన్సార్ గారికి, పంచాయతీ కార్యదర్శి గారికి, ఉప సర్పంచ్ గారికి, పాలకవర్గ సభ్యులకు, గ్రామంలో ఉన్నటువంటి మేకిన్ యువత, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, పాఠశాల ఉపాధ్యాయులు మరియు గ్రామ ప్రజలు, పెద్దలు, చిన్నారులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామ సభను ఇంత ఓపికగా విని మరి మీరున్నటువంటి మీ సమస్యలను డ్రైనేజీలే కావచ్చు, వాటర్ సమస్యలే కావచ్చు, మరి ఇంకా మీ అంటే ఇందులో సబ్జెక్ట్ కాకుండా ఇళ్ళ సమస్యలు, పెన్షన్ల సమస్యను మా దృష్టికి తీసుకొచ్చారు. మేము వాటన్నిటిని కూడా పంచాయతీ పాలకవర్గము మరి స్పెషల్ ఆఫీసర్ గారు అందరం కూడా చర్చించి మరి యొక్క విషయాలను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి గ్రామంలో ఎవరెవరికి ఏమేమి కావాలో వాటన్నిటిని కూడా అందించే ప్రయత్నము మేము నిరంతరం చేస్తూనే ఉంటాము. ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఆ 3 విషయాలలో తడి పొడి చెత్త విషయం ఒకటి, అదేవిధంగా గ్రామ సభలు కానీ ఏమైనా సమావేశాలు నిర్వహించేటప్పుడు కానీ మీరు హాజరు కావడం ఒకటి, మరి మిగతా ఈ ఏవైతే నీటిని సంరక్షించాలన్నటువంటి ఒక ప్రభుత్వం యొక్క లక్ష్యం ఉన్నదో దాన్ని కూడా మీరు నెరవేర్చాలి. నీటిని వృధాగా పోనివ్వద్దు. మరి ఏదైనా వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వస్తుంటాయి కాబట్టి వాటిపైన కూడా ప్రత్యేక దృష్టి సాధించి ఎక్కడ నీటి నిల్వ ఉంచకుండా డ్రమ్ములలో నీరు నిల్వ ఉంచుకుంటే ఏమైందంటే క్రిమి కీటకాలు చేరి మరి అదే నీటి మనం వాడతాం కాబట్టి రోగాలు వచ్చి మనం హాస్పిటల్లో పాలవుతాము. మరి ఇక సంపాదించినంతా వేల రూపాయలు హాస్పిటల్లోనే పెట్టడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరము మన మోడల్ విలేజ్ కాబట్టి మన ఇంటి పరిసర ప్రాంతాలను మనము పరిశుభ్రంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీ అవకాశం ఇచ్చిన మీ గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో భాగంగా ఎరువులు, పురుగుల మందు, విత్తన దుకాణాలను తనిఖీ చేస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఎరువులు, విత్తన దుకాణాలను టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో భాగంగా అధికారులు తనిఖీ చేశారు. టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో భాగంగా ఎరువులు, పురుగుల మందు, విత్తనాల దుకాణాలను తనిఖీ చేస్తున్నట్లు మండల వ్యవసాయాధికారి లక్ష్మీ ప్రవీణ్ తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఎరువులు, విత్తనాల దుకాణాలను టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో భాగంగా అధికారులు తనిఖీ చేశారు. క్రయ విక్రయాలకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి లక్ష్మీ ప్రవీణ్ మాట్లాడుతూ రైతులు దుకాణాల్లో విత్తనాలు, పురుగుల మందులు, ఎరువులు కొనుగోలు చేస్తే దానికి సంబంధించిన బిల్లు రసీదులను పొందాలని, యాప్ ద్వారానే యూరియా కొనుగోలు చేయాలని ఆయన రైతులకు సూచించారు. నకిలీ విత్తనాలు, పురుగుల మందులు విక్రయిస్తే శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు విక్రయించినట్లు తెలిస్తే సమాచారం అందించాలని ఆయన మండల ప్రజలకు కోరారు. నమస్కారం. ఈరోజు టాస్క్ ఫోర్స్లో భాగంగా మండలంలోని వివిధ పురుగుమందు దుకాణాలను, ఫెర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేయడం భాగంగా మేము ఇవాళ ఆకుశంకర్పేటకి రావడం జరిగింది. దీనిలో భాగంగా మేము విత్తనాల తనిఖీ మరియు ఫెర్టిలైజర్ తనిఖీ చేస్తున్నాము. సో రైతులు ఎవరైనా సరే కంపల్సరీగా యాప్ ద్వారానే యూరియా కొనాల్సిందిగా, మరియు అట్లాగే డిఏపి కూడా ఇప్పుడు తొందరగా అవైలబిలిటీ ఉంటుంది, అదే కాంప్లెక్స్ కూడా అవైలబిలిటీ ఉంది కాబట్టి రైతులందరూ కూడా ఫ్రీగా బాగా తీసుకొచ్చి యాప్ చేసిన విధంగానే యూరియా తీసుకొచ్చి తెలియజేస్తాము. నిజాంపేట మండల పరిధిలోని చల్మేడ గ్రామంలో గురువారం సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భైరవరెడ్డి, గ్రామ సర్పంచ్ పాలకవర్గం ఆధ్వర్యంలో ఆర్వీఎం హాస్పిటల్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి, రామంపేట సిఐ సైదా, ఎస్ఐ రాజేష్లు హాజరయ్యారు.
నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడ గ్రామంలో గురువారం సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భైరవరెడ్డి గ్రామ సర్పంచ్ పాలకవర్గం ఆధ్వర్యంలో ఆర్వీఎం హాస్పిటల్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి, రామంపేట సిఐ సైదా, ఎస్ఐ రాజేష్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి మాట్లాడుతూ, ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి మనిషి ఆరోగ్యవంతులుగా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం, రన్నింగ్ ముఖ్యమన్నారు. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఆరోగ్య సమస్యలపై వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. గ్రామాల్లో ఇలాంటి ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలు ఎంతో దోహదపడతాయని, ఈ ఉచిత వైద్య శిబిరానికి కృషి చేసిన సీనియర్ జర్నలిస్ట్ భైరవరెడ్డి గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని అభినందించారు. గ్రామంలో యువకులు ఆన్లైన్ గేమ్లకు పాల్పడుతున్నారని, ప్రతి ఒక్క తండ్రి తమ పిల్లలపై దృష్టి సారించాలని, వారి మంచి భవిష్యత్తుకు బాటగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొమ్మన మల్లేశం, ఉప సర్పంచ్ ఆకుల మహేందర్, ఆలయ కమిటీ చైర్మన్ అక్కపల్లి రామరెడ్డి, డైరెక్టర్ బాజా రమేష్, అబ్బారెడ్డి, సంగీపు నారాయణ, కార్యదర్శి శ్యామల, గ్రామస్తులు పాల్గొన్నారు. అంటే మీరు రామాయంపేట పోయి మీరు ఫీజు చెల్లించి డబ్బులు ఇచ్చి చెకప్ చేసుకొని అవి మెడిసిన్ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు వినియోగించుకోవాలి. సిఏ గారు ఏమన్నారు, చాలా తక్కువ మంది వచ్చారు, ఎస్ఐ గారు కూడా అంటారు. కాబట్టి మీరు చూసుకొని, అంటే ఆ డాక్టరే మీ దగ్గరకు వచ్చి చూసేటప్పుడు మీ రుగ్మత ఏంది అనేది ఒకసారి పరిశీలించుకుంటే, చెకప్ చేసుకుంటే మళ్ళీ తర్వాత మీకు ఏదైనా బయటపడి పైకి మళ్ళీ భైరవరెడ్డి గారు చూస్తారు, అక్కడికి రెఫర్ చేస్తారు. అది కాకుండా మనకు రోగాలు ఎందుకు వస్తున్నాయో మీకు కూడా తెలుసు బాగా. ఉదయం 6 గంటలకు పోయి చెరుకు బట్టల పని చేసి వరిలో పని నడుస్తుంది, ఒకేసారి సడన్గా చనిపోయారనే ఆలోచన చెప్తుంటారు. అదే ఆలోచన ఎందుకు వస్తుంది? సడన్గా చనిపోవడానికి కారణం ఏంటి? నాకేం కాదులే, నేను బాగానే ఉన్నాననే ఆలోచన వస్తుంటుంది. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా రాని వాళ్ళు కూడా తెలియపరచండి. 40 సంవత్సరాలు దాటిన తర్వాత, 40 సంవత్సరాల వరకు కొంచెం చిన్న చిన్న ఏదో వచ్చినా కానీ మన బాడీలో బలం ఉంటుంది కాబట్టి కొంచెం తిన్న ఆరోగ్యం మంచిగా ఉండగలుగుతాం. 40 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇబ్బందులు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు మీరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా రాని వాళ్ళు కూడా 40 సంవత్సరాలు దాటిన తర్వాత టెస్టులు కంపల్సరీ చేసుకోండి. చేయించుకుంటేనే మీ శరీరంలో ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఏం జరుగుతుంది అనే విషయం తెలుస్తుంది. మీరు పట్టించుకోకుండా ఉన్నట్లయితే అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి వెళ్ళేసి చివరి స్టేజ్లో ఉన్నప్పుడు వేరే హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు అయ్యి చాలా రకాలుగా చాలా ఇబ్బంది పడుతున్నారు చాలామంది. కాబట్టి దయచేసి ఇటువంటి హెల్త్ మనం ఎన్ని చేసినా బయట ప్రజలకు ఏం చేస్తున్నాం అనేది మళ్ళీ పర్టికులర్గా ఎవరైతే మెడికల్ ఫెసిలిటీ లేని, అంటే మామూలుగా హాస్పిటల్కి పోయేందుకు ఇబ్బందులు ఉంటాయి కొంతమందికి, కొంతమంది తీసుకుపోయేటలు ఉండరు, పైసలు ఉంటాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి విషయము. దీనికి సహకరించిన ఆర్వీఎం హాస్పిటల్ వాళ్ళకు, సార్కు, అందరికీ మా పోలీస్ శాఖ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఏంటంటే విలేజ్లలో ఏముంటుంది అంటే మనకి ఏదో అవుతుంది ప్రాబ్లం, అది డయాగ్నోసిస్ చేయించుకోరు. అసలు ప్రాబ్లం ఏందని ఐడెంటిఫై చేసుడే పెద్ద టాస్క్. మెడికల్ ఫీల్డ్లో కూడా డయాగ్నోసిసే ఫస్ట్ ఇంపార్టెంట్. అది ఐడెంటిఫై అయితే మనం సొల్యూషన్ చెప్పచ్చు. ఇక దానికి పోయి మనం ఇంకా ఏదో అంటే ఈ చల్మడ గురించి గతంలో జరిగిన ఇన్సిడెంట్లు మాకు తెలుసు కాబట్టి నేను దాని గురించి మాట్లాడదలుచుకున్నా. మనకి ఎవడో చేసిండు, ఏదో అయింది, పక్కింటోళ్ళు అది చేస్తారు, ఇది చేస్తారు, ఇవన్నీ నమ్మద్దు. ఇవన్నీ మూఢనమ్మకాలు. మనకు ప్రాబ్లం అనేది అర్థం కాకపోతే, దానికి సొల్యూషన్ దొరకకపోతే మనం కాక్రోచ్ జనతా పార్టీ వెనుక అర్బన్ నక్సల్స్, కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ఉన్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. జంజయ్ ఎప్పుడు ఈ దేశంలోనే ఉన్నారని తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేశ రాష్ట్ర రాజకీయ స్థితిగతుల గురించి ఆయన మాట్లాడారు. And when you're talking about SIR, Prashant Bhushan had said that the Supreme Court verdict upholding SIR is a slur on democracy. It's a blot on democracy. And it is equivalent to that ADH in Jabalpur during emergency. Let him respond to those. One minute. Let me just complete. He will not. Another question is, you talked about informing the next government in Telangana, but where is the grassroots level leadership that BJP should be making it strong? So these are my questions. In Telangana. Already strong. We have 8 MLAs, 8 MPs, so there is no question of stronger. You need not have any 6-pack leaders here. No? That's okay. No, I want one thing. Cockroach party under cockroach party here, these are all urban naxals and people like Arvind Kejriwal, they are developing, they are encouraging this thing. Nothing to worry. People in India, they carry hit 20, hit cockroaches can be killed with hits, nothing to worry. Quick 20 or hit 20, whatever it may be. Gen Z is with Indian ethos.
Genji is with Indian legacies and Indian history, and they will not fall into the trap of those people who are being funded by George Soros and others. Don't worry about it. And as far as the Supreme Court's ruling was there on SIR, see, actually in democracy you have freedom of expression, you can have freedom of speech and all. But as far as Supreme Court is concerned, it is the highest court of the law, highest law judgment is given from their body. So any comment on them would definitely attract contempt of court. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని కర్దనూరులో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని కర్దనూరులో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. పటాన్చెరు నియోజకవర్గం ముత్తం డివిజన్ పరిధిలోని కర్దనూరు గ్రామంలో గల సిద్ధార్థ కాలనీలో 65 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు గురువారం ఉదయం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, కుమార్, ఇంజనీరింగ్ విభాగం డిఈ కృష్ణవేణి, ఏఈఎస్ ఫైజాన్, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. రోజు తెల్లాపూర్ డివిజన్లో ముత్తంగి డివిజన్లో సిద్ధార్థ కాలనీలో 65 లక్షల సీసీ రోడ్డు, ఫుట్పాత్ తెల్లాపూర్ డివిజన్లో 45 లక్షల ఒకటి, 42 లక్షల ఒకటి, మొత్తం 152 లక్షలతో పనులు మొదలుపెట్టడం జరిగింది. ఇంకా గ్రేటర్లో కలిసినప్పుడు చాలా పనులు బ్యాలెన్స్ ఉన్నాయి. మున్సిపల్ ఉన్నప్పుడు చేయబోయేటి అవన్నీ గిట్ట ప్రపోజల్ తయారు చేసి ట్రైన్స్, రోడ్స్, వాటర్ లైన్లు ఇవన్నీ గిట్ట మౌలిక వసతులు సమకూర్చి గ్రేటర్లో ఉన్న ఎటువంటి సమస్య వచ్చినా ఆ సమస్యలన్నీ ఎస్టిమేట్లు చేసి డిపార్ట్మెంట్తో కంప్లీట్ చేస్తామని మాటిస్తూ, దాంతోపాటు విపరీతంగా కొత్త కాలనీలు రావడం జరుగుతూ ఉన్నది. కొత్త కాలనీలకు కరెంటు కానీ, వాటర్ కానీ, డ్రైనేజీలు కానీ వాటికి విస్తరిస్తూ ఉన్నాయి. అవిటికి ప్రపోజల్ తయారు చేస్తాం. నిన్ననే మన మున్సిపల్ ఉన్నప్పుడు డబ్బు ఖర్చు అయినప్పుడు 279 కోట్లు మనకు వెల్లారము అమీన్పూర్ తెల్లాపూర్ వివరించి మాట్లాడడానికి శాంక్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అవిగా ఈ ప్రపోజల్ తయారు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికక్కడ స్థానిక నాయకులతోటి సమస్యలను సేకరించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మాదని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై కక్షపూరితంగా దాడి కరెక్ట్ కాదన్నారు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సుదర్శన్ రెడ్డి. రాష్ట్ర సిపిఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వ్యక్తిగతంగా మాటలతో దాడి చేయడం కరెక్ట్ కాదన్నారు. వ్యక్తిగతంగా ఆయన పైన సరే ఆ అంశం ఆయన చేసిన వ్యాఖ్యానానికి సంబంధించిన మాట్లాడటం అంటే అది వేరు, దాన్ని ఖండించటము లేకపోతే భిన్న అభిప్రాయం తెలియజేయటం వేరు. వ్యక్తిగతంగా మాట్లాడాల్సినటువంటి అంశం ఏదైనా వస్తే అసలు నాగేశ్వర గారు లాంటి గొప్ప ఆరేటరు, గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, తర్వాత దేనికి ఆశించినటువంటి వ్యక్తి నాగేశ్వర గారు నాకు తెలుసు. ఆయన మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ఆయన పిలిచి ఆయన ఆ పార్టీ తరఫున పోటీ చేయమని కోరితే నేను చేయను అని చెప్పి, అది అందరికీ తెలుసు, అది తిరస్కరించినటువంటి గొప్ప వ్యక్తి. పదవులు కావాలనుకుంటే ఆయన లాంటి వాళ్ళు ఏ స్థాయికైనా వెళ్ళగలుగుతారు. అది ఒక నాగేశ్వర గారి అంశం కాదు, ఇది ఇరు రాష్ట్రాలకు సంబంధించి లేకపోతే మొత్తం దేశంలో మన భావస్వేచ్ఛను కాపాడుకోవటే ఒక అవకాశంగా దీన్ని మలుచుకుంటూ మరొకసారి సంయుక్తంగా ఆ వైపుగా మనం ఉద్ఘాటిస్తూ ఒక సందేశం తీసుకువెళితే ఆయన పోరాటానికి, ఆయన పేరుతో జరిగిన పోరాటానికి ఒక సార్థకత ఉంటుందని తెలియజేస్తూ ప్రొఫెసర్ నాగేశ్వర్ రాజకీయ విశ్లేషణపై ఆంధ్రప్రదేశ్లో కొన్ని పార్టీలు వారి సోషల్ మీడియా బృందాలు చేసిన కక్షపూరిత దాడి, ట్రోలింగ్ను ఈ అఖిలపక్ష సమావేశం తీవ్రంగా ఖండిస్తున్నది. ఇప్పటికే నాగేశ్వర్ తన మాటలను ఉపసంహరించుకున్న విద్వేషపూరిత దాడి కొనసాగుతున్నది. జనసేన ఆ అంశానికి
ముగింపు పలికినట్లు ప్రకటించారు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎరువులు, పురుగుల మందు, విత్తన దుకాణాలను తనిఖీ చేసిన మండల వ్యవసాయ అధికారి. చిన్నశంకరంపేట మండలంలో టాస్క్ ఫోర్స్ తో తనిఖీల్లో పాల్గొన్న లక్ష్మీ ప్రవీణ్. రైతులకు 50% సబ్సిడీతో జీలుగు, జన్ము విత్తనాలు అందించడం జరుగుతుందన్న జిల్లా వ్యవసాయ అధికారి. చిన్నశంకరంపేట మండలం రుద్రహరం గ్రామంలో పంట పొలాలను పరిశీలించిన దేవ్ కుమార్. పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని కర్దనూరులో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే. ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామన్న గూడెం మహిపాల్ రెడ్డి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. నమస్కారం.